హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం CTET, TSTET, DSCకి సంబంధించి యాసిడ్స్ అండ్ బేసెస్, సాల్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. టుడే వచ్చి బేసెస్ గురించి డిస్కస్ చేద్దామండి. టైప్స్ ఆఫ్ బేసెస్. బేసెస్ అంటే ఏంటి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ బేసెస్, ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్, బేసెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బేసెస్, బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి. యూజెస్ ఆఫ్ బేసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్, మన డైలీ లైఫ్ లో బేసెస్ యొక్క యూజెస్ ఏంటి. నెక్స్ట్ pH ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్, pH అంటే ఏంటి, సబ్స్టెన్సెస్ యొక్క pH అన్నది ఏ విధంగా ఉంటే అవి అసిడిక్, ఏ విధంగా ఉంటే అవి బేసిక్, దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ pH ఇన్ ఎవ్రీడే లైఫ్, మన డైలీ లైఫ్ లో pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసెస్. బేసెస్ ఆర్ స్లిప్పరీ ఇన్ నేచర్ అండ్ ఆల్సో బిట్టర్ టు టేస్ట్. బేసెస్ అన్నవి స్లిప్పరీ నేచర్ ని కలిగి ఉంటాయి. స్లిప్పరీ అంటే జారే నేచర్ ని కలిగి ఉంటాయి. అదేవిధంగా టేస్ట్ ఎలా ఉంటుంది, బిట్టర్ టు టేస్ట్. యాసిడ్స్ ఏం చెప్పాం మనం, యాసిడ్ ఏ టేస్ట్ ని కలిగి ఉంటుంది, సోర్ టేస్ట్ ని కలిగి ఉంటుంది. ఓకే, బేసెస్ అన్నవి బిట్టర్ టేస్ట్ ని కలిగి ఉంటాయి. బేసెస్ టర్న్స్ రెడ్ లిట్మస్ పేపర్ ఇంటూ బ్లూ కలర్. బేసెస్ ఏం చేస్తాయి, రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ కలర్ లోకి చేంజ్ చేస్తాయి. ఓకే, బేసెస్. యాసిడ్స్ ఏం చేస్తాయి, యాసిడ్స్ బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి చేంజ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, న్యూట్రల్ టు బ్లూ లిట్మస్ పేపర్. ఒకవేళ సబ్స్టెన్స్ అనేది బేస్ అయినట్టయితే మనం బ్లూ కలర్ లిట్మస్ పేపర్ ని పెడితే అది న్యూట్రల్ గానే ఉంటుంది, ఎటువంటి కలర్ చేంజ్ అనేది జరగదు. టర్న్స్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇంటూ ఎల్లో కలర్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ కలర్ లోకి మారుతుంది, ఎల్లో కలర్ లోకి మారుతుంది. ఓకే, అదే మిథైల్ ఆరెంజ్ యాసిడ్ గాని ప్రెసెంట్ అయి ఉంటే ఏ కలర్ లోకి మారుతుంది, రెడ్ కలర్ లోకి మారుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బేసెస్ టర్న్స్ ఫినాప్థలిన్ ఇండికేటర్ ఇంటూ పింక్ కలర్. ఫినాప్థలిన్ యొక్క కలర్ ఏంటి, కలర్లెస్ అన్నమాట. ఒకవేళ ఆ సబ్స్టెన్స్ బేస్ అయి ఉంటే ఏ కలర్ లోకి చేంజ్ అవుతుంది, పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అదే యాసిడ్ అయితే కలర్లెస్ గా ఉంటుంది, ఎటువంటి చేంజ్ అనేది జరగదు. బేసెస్ దట్ కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. బేసెస్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే అటువంటి వాటిని డిజాల్వ్ అయ్యి OH అయాన్స్ కానీ ప్రొడ్యూస్ అయితే ఓకే, అటువంటి వాటిని ఆల్కలీస్ అంటారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ఆల్కలీస్ ఆర్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఆల్కలీస్ కి ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. అన్ని బేసెస్ అనేవి ఆల్కలీస్ ని ప్రొడ్యూస్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ హైడ్రాక్సైడ్ తీసుకుందాం అనుకోండి, అది వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఆల్కలీస్ ని ప్రొడ్యూస్ చేయదు. సో అన్ని బేసెస్ అనేవి ఆల్కలీస్ ని ప్రొడ్యూస్ చేయవు. నెక్స్ట్, బేసెస్ అవైలబుల్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవి ప్లాంట్స్, యానిమల్స్ లో అవైలబుల్ లో ఉంటాయి, అదేవిధంగా కెమికల్స్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, 2 టైప్స్ అనమాట. బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ 2 టైప్స్ బేసెస్ అనేవి, న్యాచురల్ బేసెస్, కెమికల్ బేసెస్. ఏం చెప్పాము ఇక్కడ బేసెస్ గురించి, బేసెస్ అనేవి స్లిప్పరీ నేచర్ ని కలిగి ఉంటాయి, బిట్టర్ టేస్ట్ ని కలిగి ఉంటాయి. టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ కలర్ లోకి చేంజ్ చేస్తాయి. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అన్నది ఎల్లో కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్ పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. బేసెస్ అనేవి వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఆల్కలీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. బేసెస్ అనేవి ప్లాంట్స్, యానిమల్స్ అండ్ కెమికల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ బేసెస్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి న్యాచురల్ బేసెస్, నేమ్ లోనే ఉంది, న్యాచురల్ అంటే న్యాచురల్ సోర్సెస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ద బేసెస్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ బేసెస్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో ప్రెసెంట్ అయినటువంటి బేసెస్ ని న్యాచురల్ బేసెస్ అంటారు. ఎగ్జాంపుల్ వాస్ప్. వాస్ప్ మీన్స్ కందిరీగా అంటారు కదా. వాప్స్ ఇంజెక్ట్స్ ఏ బేస్ ఇంటూ హ్యూమన్ బాడీ వెన్ వాప్స్ బైట్ ఇన్ అవర్ స్కిన్. ఎప్పుడైతే మనకి కందిరీగులు కుడతాయో అవి మన బాడీలోకి బేస్ ని ఇంజెక్ట్ చేస్తాయి. అదేవిధంగా నీమ్, బిట్టర్ గార్డ్ మీన్స్ కాకరకాయ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ బేసెస్. నీమ్, బిట్టర్ గార్డ్ లో బేసెస్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, కెమికల్ బేసెస్. బేసెస్ మేడ్ ఫ్రమ్ ద కెమికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కెమికల్ బేసెస్. కెమికల్స్ నుంచి ప్రిపేర్ చేస్తే అటువంటి బేసెస్ ని కెమికల్ బేసెస్ అంటారు. ఇవి మోస్ట్లీ ల్యాబొరేటరీస్ లో ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ అమ్మోనియం
హైడ్రాక్సైడ్. ఇవి కెమికల్ బేసెస్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్. బేసెస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? మెగ్నీషియం, కాపర్, సోడియం, జింక్, అల్యూమినియం ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మెటల్స్. ఇవన్నీ ఏంటండి? మెటల్స్. మెగ్నీషియం, కాపర్, సోడియం, జింక్, అల్యూమినియం ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మెటల్స్. మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఏం ఫార్మ్ చేస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్ ద మెటల్ ఆక్సైడ్స్. ఓకే, మెటల్ అన్నది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఆక్సైడ్స్ ఇక్కడ చూసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ ఆర్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. హైడ్రాలసిస్ ఆఫ్ ఏ మెటల్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ ద బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్ హైడ్రాలసిస్ అంటే రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మనం యాసిడ్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చెప్పాము? నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ మీన్స్ కార్బన్, సల్ఫర్. ఇవి ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నవి హైడ్రాలసిస్ అయితే యాసిడ్స్ ని ఫార్మ్ చేస్తాయి. కాబట్టి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ని ఏమన్నాము? అసిడిక్ ఆక్సైడ్స్ అన్నాం. ఓకే, ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్స్ మీన్స్ మెగ్నీషియం, జింక్. ఈ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నవి హైడ్రాలసిస్ చేస్తే ఏం ఫామ్ అవుతాయి? బేసెస్ ఫామ్ అవుతాయి. సో మెటాలిక్ ఆక్సైడ్స్ ని ఏమన్నాము? బేసిక్ ఆక్సైడ్స్. ఓకే, బేసిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. అండర్స్టూడ్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, జింక్ ఆక్సైడ్ హైడ్రాలసిస్ అయితే జింక్ హైడ్రాక్సైడ్ అన్నది ఫామ్ అయింది. జింక్ హైడ్రాక్సైడ్ ఈస్ ద బేస్. ఓకే, జింక్ ఆక్సైడ్ ఈస్ ద మెటాలిక్ ఆక్సైడ్. Metallic oxides hydrolysis means react with water to form zinc hydroxide. Zinc hydroxide is the base. Important andi, chala chala important idi. Next, chemical properties of a bases. Bases yokka chemical properties. Reaction of a bases with metals. Bases like sodium hydroxide react with metals and releases the hydrogen gas. Acids kuda metals తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా బేసెస్ మీన్స్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ మెటల్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఆల్ బేసెస్ డోంట్ రియాక్ట్ విత్ మెటల్స్. అన్ని బేసెస్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ కావు. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ జింక్ టు ఫార్మ్ Na2ZnO2 మీన్స్ సోడియం జింకేట్. ఏమంటారు దీన్ని? సోడియం జింకేట్. అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. హైడ్రోజన్ గ్యాస్ అనేది లైటెస్ట్ గ్యాస్ ఇన్ నేచర్. సో బెలూన్స్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ న్యూట్రలైజేషన్. బేసెస్ అనేవి యాసిడ్స్ తో రియాక్ట్ అయితే సాల్ట్, వాటర్ ని ఫార్మ్ చేస్తుంది. దీన్ని న్యూట్రలైజేషన్ అంటారు. ఇక్కడ బేస్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్, యాసిడ్ వచ్చి HCl అండి. ఓకే, ఇవి రెండు రియాక్ట్ అయితే NaCl ఈస్ ద సాల్ట్. అదేవిధంగా వాటర్ ఫామ్ అయింది. దిస్ ఇస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. నెక్స్ట్, రియాక్షన్ ఆఫ్ ఏ బేసెస్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఏం చెప్పాను? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఓకే, ఇవి బేసెస్ రియాక్ట్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్ ని కలిగి ఉంటాయి? అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ఈస్ ఆల్సో న్యూట్రలైజేషన్. ఏం చెప్పాం? బేసెస్ అన్నవి యాసిడ్ తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ని ఫార్మ్ చేస్తాయి. దట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ అని చెప్పాం. ఇక్కడ కూడా బేసెస్ అనేవి రియాక్ట్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. అంటే బేసెస్ అనేవి రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ఈస్ ఆల్సో న్యూట్రలైజేషన్. ఇది కూడా న్యూట్రలైజేషన్ అండి. చూడండి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. React with base. Base is the sodium hydroxide to form Na2CO3. Sodium carbonate and water. Sodium carbonate is the salt. This is the neutralization reaction. Next, uses of a bases in our daily life. Man daily life lo bases ni enduku use chestam? For example, calcium hydroxide neutralize the acidity of the soil. Soil కానీ soil యొక్క acidity అన్నది ఎక్కువైతే అటువంటి సాయిల్ ని న్యూట్రలైజ్ చేయడానికి బేసెస్ ని యాడ్ చేస్తాం. ఏ బేస్ ని యూస్ చేస్తామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ని యూస్ చేస్తాం. అదేవిధంగా వైట్ వాషింగ్ కి యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, చాలా
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని ఏమంటారంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. ఓకే, దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే యాంట్ యాసిడ్. యాంట్ యాసిడ్ మీన్స్ బాడీలో యాసిడ్స్ అన్నవి మన బాడీలో ఏ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది? హెచ్సిఎల్ అనేది ఎక్కువగా రిలీజ్ అయితే ఆ బాడీలో అసిడిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ అసిడిటీని న్యూట్రలైజ్ చేయడానికి మనం యాంటీ యాసిడ్స్ ని తీసుకుంటాం. ఏ యాంటీ యాసిడ్ ని తీసుకుంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చి అమ్మోనియం హైడ్రాక్సైడ్, విండో క్లీనింగ్ ఏజెంట్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ని విండోస్ ని క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ పేపర్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సోడియం హైడ్రాక్సైడ్ ని పేపర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లోను, సోప్స్ డిటర్జెంట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లోను యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి పొటాషియం హైడ్రాక్సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సోప్స్ అండ్ బ్యాటరీస్. పొటాషియం హైడ్రాక్సైడ్ ని సోప్స్ ని ప్రిపేర్ చేయడంలోను అదేవిధంగా బ్యాటరీస్ ని ప్రిపేర్ చేయడంలోను యూస్ చేస్తారు. ఇవండి యూజెస్ ఆఫ్ ఏ బేసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చి ant and bee bite. When an ant bites, it injects the formic acid into the skin. ఆల్రెడీ చెప్పాం కదా, యాంట్స్ అనేవి మనం కుట్టినప్పుడు మనకి మంటగా అనిపిస్తుంది. ఎందుకని? అవి ఫార్మిక్ యాసిడ్ ని మన బాడీలోకి రిలీజ్ చేస్తాయి. ఇట్ కాజెస్ పెయిన్ అండ్ ఇచ్చింగ్. అవి ఫార్మిక్ యాసిడ్ అనేది మనకి పెయిన్ ఇచ్చింగ్ ని కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, యూ కెన్ యూటిలైజ్ ద యాసిడ్ బై రబ్బింగ్ ద ఫేస్ ఆఫ్ ఏ బేకింగ్ సోడా ఆన్ ద ప్లేస్ ఆఫ్ ఏ బైట్. యాసిడ్ రిలీజ్ అయింది కదా, ఈ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ ప్లేస్ లో మనం బేస్ తో రబ్బింగ్ చేయాలన్నమాట. ఏ బేస్ ని యూస్ చేస్తామంటే బేకింగ్ సోడాని యూస్ చేస్తారు. బేకింగ్ సోడా ఈస్ ఏ బేస్ అండ్ ఇట్ న్యూట్రలైజ్ ద ఫార్మిక్ యాసిడ్. ఈ బేకింగ్ సోడా అన్నది బేస్ అన్నమాట, అది ఫార్మిక్ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, డూ యూ నో హైడ్రాంజియా ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఏ ఫ్లవర్స్ బేస్డ్ ఆన్ ద pH ఆఫ్ ద సాయిల్. ఈ హైడ్రాంజియా ప్లాంట్స్ అనేవి సాయిల్ యొక్క pH ని బట్టి డిఫరెంట్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద pH ఆఫ్ ద సాయిల్ ఈస్ బిలో 5.5 ఇట్ గివ్స్ ద బ్లూ ఫ్లవర్స్. ఒకవేళ సాయిల్ యొక్క pH అన్నది 5.5 కంటే తక్కువగా ఉంటే, బిలో 5.5 అంటే ఆ సాయిల్ యొక్క నేచర్ ఏంటండి? అసిడిక్ నేచర్. ఓకే, ఈ అసిడిక్ నేచర్ లో ఈ హైడ్రాంజియా ప్లాంట్ అన్నది బ్లూ కలర్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, if the pH of the soil is below 6.5 it gives the pink flower. This may help us to find the nature of the soil. ఒకవేళ pH అన్నది 6.5 కంటే తక్కువగా గాని ఉంటే అవి పింక్ కలర్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, pH ని బట్టి అవి ఫ్లవర్స్ యొక్క కలర్ ని చేంజ్ చేసుకుంటాయి. సో దీన్ని బట్టి మనం సాయిల్ యొక్క నేచర్ ని, సాయిల్ అనేది అసిడిక్ బేసిక్ ఏ నేచర్ ని కలిగి ఉంది అని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద హైడ్రాంజియా ఫ్లవర్. ఓకే, pH అనేది 5.5 కంటే తక్కువగా గానుంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6.5 కంటే తక్కువగా ఉంటే పింక్ కలర్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది హైడ్రాంజియా ప్లాంట్స్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నీమ్, మిస్వాక్. నీమ్ అంటే వేప చెట్టు అనమాట. మిస్వాక్ అంటే గున్నంగి ప్లాంట్ అంటారండి తెలుగులో. కానుగ స్టిక్స్, కానుగ చెట్టు అంటే కానుగ చెట్టు తెలుసు కదా, ఆ కానుగ చెట్టు యొక్క స్టిక్స్ అనమాట. ఆర్ యూజ్డ్ యాజ్ ఏ చూ స్టిక్స్, పండు పుల్ల ఫ్రమ్ ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్ లో మనం ఇప్పుడు బ్రష్ చేస్తాం కదా బ్రష్ తో, అలాగ వాళ్ళు నీమ్ స్టిక్ తో కానీ మిస్వాక్ స్టిక్ తో లేదా కానుగ చెట్టు యొక్క స్టిక్ ని యూజ్ చేసే వాళ్ళు బ్రష్ చేయడానికి. బికాస్ దే హ్యావ్ బేసిక్ సబ్స్టెన్సెస్. ఎందుకంటే ఇవి బేసిక్ సబ్స్టెన్సెస్ ని కలిగి ఉంటాయి. నీమ్, మిస్వాక్ అండ్ కానుగ స్టిక్స్ అనేవి బేసిక్ సబ్స్టెన్స్ ని కలిగి ఉంటాయి. The bases in these sticks neutralize the acids released by the bacteria in our mouth. మన మౌత్ లో ప్రెసెంట్ అయినటువంటి బ్యాక్టీరియా అన్నది యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి నీమ్ స్టిక్స్ ని యూజ్ చేసేవాళ్ళనమాట. ఓకే, నెక్స్ట్, సోప్ ఇస్ ఏ సాల్ట్ విత్ బేసిక్ నేచర్. సోప్ అన్నది సాల్ట్ విత్ బేసిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద యాడింగ్ ఆఫ్ fatty acids like coconut oil to alkalis like sodium hydroxide or potassium hydroxide. సోప్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. లైక్ కోకోనట్ ఆయిల్ కి ఆల్కలీస్ ని యాడ్ చేసి సోప్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఏ ఆల్కలీస్ ని యాడ్ చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆల్కలీస్ ని యాడ్ చేస్తారు. డిటర్జెంట్ సోప్ ఈజ్ యూజ్డ్ టు వాష్ క్లోత్స్ కంటైన్స్ సోడియం హైడ్రాక్సైడ్.
whereas the bath soap contain the potassium hydroxide. మనం బట్టల్ని క్లీన్ చేయడానికి యూస్ చేస్తాం కదా డిటర్జెంట్ సోప్, ఆ సోప్ లో ఏం ప్రెజెంట్ అయి ఉంటుందంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, మన బాత్ కి అంటే స్నానానికి యూస్ చేస్తాం కదా ఆ సోప్ లో వచ్చి పొటాషియం హైడ్రాక్సైడ్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. డిటర్జెంట్ సోప్ లో సోడియం హైడ్రాక్సైడ్ ప్రెజెంట్ అయి ఉంటుంది, బాత్ కి యూస్ చేసే సోప్ లో పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, జింక్ హైడ్రాక్సైడ్ ఈస్ ఏ బేస్. జింక్ హైడ్రాక్సైడ్ అనేది బేస్ బట్ నాట్ ఏ ఆల్కలీ. దిస్ ఈస్ యూస్డ్ ఇన్ కాస్మెటిక్ ప్రొడక్ట్. ఆల్కలీ అంటే ఏంటంటే, ఆల్కలీ అంటే బేసెస్ ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి అవి హైడ్రాక్సిల్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అదే విధంగా ఈ వాటర్ లో డిజాల్వ్ అయ్యి హైడ్రాక్సిల్ అయాన్ ని ప్రొడ్యూస్ చేస్తే అటువంటి వాటిని ఆల్కలీస్ అని అంటారు. కానీ ఇక్కడ జింక్ హైడ్రాక్సైడ్ అన్నది వాటర్ లో డిజాల్వ్ అయ్యి హైడ్రాక్సిల్ అయాన్ ని ప్రొడ్యూస్ చేయదు, కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ ఆల్కలీ. అదే విధంగా కాపర్ హైడ్రాక్సైడ్ కానీ సిల్వర్ హైడ్రాక్సైడ్ కానీ ఇవన్నీ కూడా వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఆల్కలీస్ ని ప్రొడ్యూస్ చేయవు, హైడ్రాక్సిల్ అయాన్ని ప్రొడ్యూస్ చేయవు, కాబట్టి ఇవి ఆల్కలీస్ కావు. ఓకే, జింక్ హైడ్రాక్సైడ్ ని ఎక్కడ యూస్ చేస్తారంటే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తారు. నెక్స్ట్, pH ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్. You use vinegar in our dishes. It does not harm us, but hydrochloric acid is dangerous enough to touch. మన వెనిగార్ మీన్స్ అసిటిక్ యాసిడ్. వెనిగార్ ని మనం ఫుడ్ లో డిషెస్ ని ప్రిపేర్ చేయడంలో యూస్ చేస్తాం, కానీ అది మనకి ఎటువంటి హార్మ్ ని కలుగచేయదు. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది టచ్ చేస్తే కాలుతుందన్నమాట. ఇది చాలా డేంజరస్. ఎందుకని? వై ఇట్ ఈస్ సో? వాట్ మేక్స్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ డేంజరస్ దాన్ వెనిగార్? ఎందుకని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది డేంజరస్ కంపేర్ టు ద వెనిగార్? బికాస్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్. దీనికి రీజన్ ఏంటంటే HCl అన్నది యాసిడే, వెనిగార్ అన్నది యాసిడే, కానీ వాటి యొక్క స్ట్రెంగ్త్ లో డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్ వ్యారీ. స్ట్రెంగ్త్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బేసెస్ కి యాసిడ్స్ కి. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ ఈస్ మెజర్డ్ ఇన్ pH స్కేల్. బేస్ లేదా యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ని ఎలా మెజర్ చేస్తారంటే pH స్కేల్ యూస్ చేసి మెజర్ చేస్తారు. ది స్కేల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సెన్. pH స్కేల్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే సోరెన్సెన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ pH స్కేల్ ద లెటర్ P డొనేట్స్ ద పొటెన్స్. pH స్కేల్ లో P అంటే పొటెన్స్ అని మీనింగ్. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ ఏ pH. The negative logarithm of a hydrogen ion concentration is known as a pH. pH అంటే ఏంటంటే నెగటివ్ లాగరిథం ఆఫ్ ఏ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ని pH అని అంటారు. pH ఈక్వల్ నెగటివ్ లాగరిథం ఆఫ్ ఏ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ లేదా నెగటివ్ లాగరిథం ఆఫ్ ఏ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సంట్రేషన్. ఓకే, ద రేంజ్ ఆఫ్ ఏ pH స్కేల్ ఈజ్ ఫ్రమ్ 0 to 14. pH స్కేల్ యొక్క రేంజ్ అండి 0 to 14. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద pH స్కేల్ అండి. pH of the acid is less than 7. యాసిడ్ యొక్క pH అన్నది ఇది 7 అండి. 7 is the neutral pH. ఓకే, 7 కంటే తక్కువగా ఉంటే అవి అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. pH of a base is more than 7. 7 కంటే ఎక్కువగా ఉంటే అవి బేస్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఓకే, pH of the neutral substance is 7. న్యూట్రల్ సబ్స్టెన్స్ యొక్క pH అనేది 7 గా ఉంటుంది. అర్థమైంది కదా? దిస్ ఇస్ ద pH స్కేల్. 7 దగ్గర న్యూట్రల్ గా ఉంటుంది. 7 కంటే తక్కువగా ఉంటే లెస్ గా ఉంటే అవి అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. 7 కంటే మోర్ pH ని కలిగి ఉంటే అవి బేసిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ యాసిడ్ డిక్రీజ్ ఫ్రమ్ 0 to 7. యాసిడ్స్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to 7 కి డిక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ యొక్క pH అన్నది 1. ఓకే, ఇంకో సబ్స్టెన్స్ యొక్క pH అన్నది 2 అండి. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ యాసిడ్ అంటే దేనికైతే pH తక్కువగా ఉంటుందో, ఫర్ pH 1 ఉండేది స్ట్రాంగ్ యాసిడ్ కంపేర్ టు ద pH 2. అంటే దీని మీనింగ్ ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 0 to 7. 0 నుంచి 7 కి వెళ్ళే కొంది స్ట్రెంగ్త్ అన్నది యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. pH 1 దగ్గర ఉండే సబ్స్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. pH 6 దగ్గర ఉన్న సబ్స్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బేసిస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 7 to 14. బేసిస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది 7 to 14 ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉందండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క pH అన్నది 8 అనుకుందాం. నెక్స్ట్ NaOH యొక్క pH అన్నది 14 అనుకున్నాం అనుకోండి. సో ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ద
స్ట్రాంగ్ బేస్. దేనికైతే pH ఎక్కువగా ఉంటుందో అది స్ట్రాంగ్ బేస్. అండర్స్టూడ్? Strength of acids or bases depending on the concentration of a H3O plus hydronium ions or OH minus produced in the solution. స్ట్రెంగ్త్ అన్నమాట. యాసిడ్ బేసెస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే హైడ్రోనియం అయాన్స్ ఆర్ హైడ్రాక్సిల్ అయాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాం కదా, హైడ్రోజన్ అయాన్ అనేది బేర్ స్టేట్ లో బేర్ అయాన్ లాగా ఉండదు, ఇది హైడ్రోనియం అయాన్స్ లాగా కన్వర్ట్ అయి ఉంటుంది. ఓకే, స్ట్రెంగ్త్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది? OH minus ions, H3O plus ions మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ద యాసిడ్స్ దట్ అయనైజెస్ కంప్లీట్లీ ఆర్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఏ యాసిడ్ అయితే కంప్లీట్ గా అయనైజ్ అవుతుందో, కంప్లీట్ గా H ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో అటువంటి వాడిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ HNO3. These are the strong acids. The electrical conductivity is more in strong acidic solutions. అదే విధంగా ఇవి కంప్లీట్ గా అయనైజ్ అవుతాయి కదా, సో ఇటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది, మోర్ గా ఉంటుంది. నెక్స్ట్, ద యాసిడ్స్ దట్ అయనైజ్ పార్షియల్లీ ఆర్ కాల్డ్ యాజ్ ఎ వీక్ యాసిడ్స్. ఏ యాసిడ్స్ అయితే పార్షియల్ గా అయనైజ్ అవుతాయో వాటిని వీక్ యాసిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ CH3COOH, దట్ ఈస్ ద అసిడిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈస్ లెస్ ఇన్ వీక్ అసిడిక్ సొల్యూషన్స్. వీక్ అసిడిక్ సొల్యూషన్స్ లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్నది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద బేసెస్ దట్ అయనైజెస్ కంప్లీట్లీ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేసెస్. ఏ బేసెస్ అయితే కంప్లీట్ గా అయనైజ్ అవుతాయి వాటిని స్ట్రాంగ్ బేసెస్ అంటారు. ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఓకే, are strong bases. The electrical conductivity is more in strong basic solutions. Electrical conductivity అన్నది strong acidic solutions and strong basic solutions లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, the bases that ionizes partially are called as a weak bases. పార్షియల్ గా అయనైజ్ అయితే అవి వీక్ బేసెస్ అండి. ఎగ్జాంపుల్ వచ్చి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ వీక్ బేస్ అండి. ఓకే, వీక్ బేసెస్ యొక్క pH 7 కి దగ్గరలో ఉంటుంది, 8 or 9. The electrical conductivity is less in weak basic solutions. వీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసెస్ లో మోర్ గా ఉంటుంది. వీక్ యాసిడ్, వీక్ బేసెస్ లో వీక్ గా ఉంటుంది. ఓకే, లెస్ గా ఉంటుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ. నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ హైలీ corrosive in nature and cause severe burns. స్ట్రాంగ్ యాసిడ్స్ బేసెస్ అనేవి కొరసివ్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన HCl అనేది హ్యాండ్ మీద పడింది అనుకోండి, కాలిపోతుంది అక్కడ. ఓకే, బర్నింగ్ నేచర్ ని కలిగి ఉంటుంది అనమాట. వేరాస్ ద న్యాచురల్ యాసిడ్స్ ఆర్ జనరల్లీ వీక్ యాసిడ్స్. న్యాచురల్ యాసిడ్స్ అనేవి జనరల్ గా వీక్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ న్యాచురల్ యాసిడ్స్ ఏంటి, లాక్టిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. ప్లాంట్స్, యానిమల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి కదా, అవి న్యాచురల్ యాసిడ్స్ అండి. సో ఇవి వీక్ యాసిడ్స్ అన్నమాట. The strength of acids and bases can also be determined by using a universal acid base indicator. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ ని యూస్ చేసి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్ ని కనుక్కోవచ్చు అనమాట. ఎలా? ఈ ఇండికేటర్స్ అనేవి ఒక్కొక్క pH దగ్గర ఒక్కొక్క కలర్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, మిథైల్ రెడ్. నెక్స్ట్ అండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన డైలీ లైఫ్ లో? ఫస్ట్ వన్ వచ్చి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ pH సెన్సిటివ్. అంటే pH కి చాలా సున్నితంగా ఉంటాయి అనమాట ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి. లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ఏ నారో రేంజ్ ఆఫ్ ఏ pH. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి నారో రేంజ్ ఆఫ్ pH దగ్గర మాత్రమే అవి సర్వైవ్ అవుతాయి. వెన్ pH ఆఫ్ ఏ రైన్ వాటర్ ఈస్ లెస్ దెన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాసిడ్ రైన్. ఒకవేళ రెయిన్ వాటర్ యొక్క pH అన్నది 5.6 కంటే తక్కువగా ఉంటే వాటిని యాసిడ్ రైన్స్ అని అంటారు. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చెప్పాం. యాసిడ్ రైన్స్ అనేవి ఎలా వస్తాయి? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవి వాటర్ తో రియాక్ట్ అయ్యి నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తాయి. సో అవి వాటర్ తో పాటుగా రెయిన్ వాటర్ తో పాటుగా ఎర్త్ ని చేరడం వల్ల రెయిన్ వాటర్ లో pH అనేది తక్కువగా ఉంటుంది అనమాట. 5.6 కంటే తక్కువగా ఉంటే వాటిని యాసిడ్ రైన్స్ అని అంటారు. వెన్ యాసిడ్ రైన్స్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్స్ ఇట్ లోయర్స్ ద pH ఆఫ్ ఎ రివర్ వాటర్. ద సర్వైవల్ ఆఫ్ ఎ అక్వాటిక్ లైఫ్ ఇన్ సచ్ రివర్ బికమ్స్ డిఫికల్ట్. ఎప్పుడైతే యాసిడ్ రెయిన్ వాటర్ అన్నది రివర్ లోకి వెళ్తాయో, నదుల్లోకి ప్రవహిస్తాయో అక్కడ రివర్ వాటర్ యొక్క pH కూడా తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గడం వల్ల ఆ రివర్ లో నివసిస్తున్నటువంటి ఆక్వాటిక్ ఎనిమల్స్ అనమాట, ఫిషెస్ కానీ ఇవి
చనిపోతాయి, ఎందుకంటే అవి అసిడిక్ pH లో సర్వైవ్ కాలేవు. నెక్స్ట్ pH చేంజ్ కాజెస్ ఆఫ్ ఏ టూత్ డికేని కాసెస్ అనమాట. pH గానీ చేంజ్ అయితే. టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ ద మౌత్ ఈస్ లోయర్ దెన్ 5.5. మౌత్ యొక్క pH అనేది 5.5 కంటే తక్కువగానైతే టూత్ డికే అనేది వస్తుంది. టూత్ ఎనామిల్ మేడప్ ఆఫ్ ఏ కాల్షియం ఫాస్ఫేట్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో కల్లా హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది అంటే టూత్ ఎనామిల్ అండి. ఇది దేంతో మేడప్ అయి ఉంటుందంటే కాల్షియం ఫాస్ఫేట్ తో మేడప్ అయి ఉంటుంది. ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బట్ ఇట్ ఈస్ కోరెడెడ్ వెన్ ద pH ఇన్ ద మౌత్ ఇస్ బిలో 5.5. ఈ టూత్ ఎనామిల్ అనేది వాటర్లో డిజాల్వ్ కాదు, కానీ మౌత్ యొక్క pH అనేది 5.5 కంటే తక్కువగానే అయితే కొరెడెడ్ అవుతుంది అనమాట, అంటే కరిగిపోతుంది అనమాట, పాడైపోతుంది. బ్యాక్టీరియల్ ప్రెసెంట్ ఇన్ ద మౌత్ ప్రొడ్యూసెస్ యాసిడ్స్ బై ద డిగ్రేడేషన్ ఆఫ్ ఏ షుగర్స్ అండ్ ఫుడ్ పార్టికల్స్ రిమైనింగ్ ఇన్ ద మౌత్. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మౌత్ ని క్లీన్ చేసుకోలేదనుకోండి, షుగర్స్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ టీత్ కి మధ్యలో ఇరుక్కుని ఉంటాయి కదా, వాటి మీద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యాక్ట్ చేసి యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఆ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మౌత్ యొక్క pH అనేది 5.5 కంటే తక్కువ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో టూత్ ఎనామిల్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. యూజింగ్ ఏ టూత్ పేస్ట్ విచ్ ఆర్ జనరల్లీ బేసిక్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్స్ అండ్ ప్రివెంట్ ద టూత్ డికే. మనం టూత్ పేస్ట్ ని యూజ్ చేస్తాం కదా టీత్ ని క్లీన్ చేయడానికి, ఆ టూత్ పేస్ట్ లో బేసెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ బేసెస్ అనేవి మన మౌత్ లో ప్రెసెంట్ అయినటువంటి యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. న్యూట్రలైజ్ చేసి టూత్ డికే నుంచి మనల్ని ప్రివెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. స్టమక్ లో pH అండి. అవర్ స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఏ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ద స్టమక్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టమక్ ఎటువంటి హాని చేయకుండా ఫుడ్ యొక్క డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ ఇండైజెషన్ ద స్టమక్ ప్రొడ్యూసెస్ టూ మచ్ యాసిడ్. దిస్ కాజెస్ ద పెయిన్ అండ్ ఇరిటేషన్. సమ్ టైమ్స్ ఫుడ్ అనేది ఇండైజెషన్ అవుతుంది, ఎందుకని HCl అనేది టూ మచ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అది అసిడిటీని కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా పెయిన్ అండ్ ఇరిటేషన్ కూడా కాజ్ చేస్తుంది. టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెయిన్ పీపుల్ యూస్ బేసెస్ ఆర్ కాల్డ్ యాంటీ యాసిడ్స్. ఆ పెయిన్ నుంచి మనం రిలీఫ్ కోసం యాంటీ యాసిడ్స్ ని తీసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీస్ యాంటీ యాసిడ్స్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్స్ ఇన్ ద స్టమక్. ఈ యాంటీ యాసిడ్స్ అన్నవి మన స్టమక్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఎక్సెస్ యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. దట్ ఈస్ ద మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇస్ ఏ మైల్డ్ బేస్ ఈస్ ఆఫన్ యూస్డ్ ఫర్ దిస్ పర్పస్. అండ్ యాసిడ్ పర్పస్ గా మనం దేన్ని యూస్ చేస్తామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని యూస్ చేస్తాము. నెక్స్ట్ pH ఆఫ్ ద సాయిల్. ప్లాంట్స్ రిక్వైర్ ఏ స్పెసిఫిక్ pH రేంజ్ ఫర్ దేర్ హెల్దీ గ్రోత్. ప్లాంట్స్ అనేవి ఒక స్పెసిఫిక్ pH రేంజ్ ని రిక్వైర్ చేస్తాయి అనమాట హెల్దీ గ్రోత్ కోసం. ఇఫ్ ద pH ఆఫ్ ద సాయిల్ ఈస్ లోయర్ దెన్ 7 టు న్యూట్రలైజ్ ద సాయిల్ లైమ్ పౌడర్ ఆర్ బేసిక్ నేచర్ అనమాట. లైమ్ పౌడర్ మీన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ కాల్షియం కార్బోనేట్ ఈస్ మిక్స్డ్. ఒకవేళ సాయిల్ యొక్క pH అన్నది 7 కంటే తక్కువగా ఉంటే, అంటే ఏ నేచర్ ని కలిగి ఉంటుంది, అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. అటువంటి సాయిల్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనం బేసిక్ సబ్స్టెన్స్ అనమాట లైమ్ పౌడర్ అంటే అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ ని యూస్ చేసి సాయిల్ ని న్యూట్రలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తమని తాము కాపాడుకోవడానికి యుద్ధాన్ని చేస్తాయి, కెమికల్ యుద్ధాన్ని చేస్తాయి. అదేంటో చూద్దాం. బీ స్టింగ్స్ లీవ్స్ అండ్ యాసిడ్ విచ్ కాజెస్ ఏ పెయిన్ అండ్ ఇరిటేషన్. బీస్ ఉంటాయి కదా, తేనెటీగలు ఉంటాయి కదా, వాటి యొక్క స్టింగ్స్ అన్నవి యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, మనం బీ హైవ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అవి బీస్ అనేవి మనం కుట్టి మన బాడీలోకి యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ అనేది పెయిన్ ఇరిటేషన్ ని కాజ్ చేస్తుంది. అంటే అవి తమని తాము సెల్ఫ్ డిఫెన్స్ అనమాట, తమని తాము కాపాడుకోవడానికి కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. యూజెస్ ఆఫ్ ఏ మైల్డ్ బేసెస్ లైక్ బేకింగ్ సోడా ఆన్ ద స్టెంగ్ ఏరియా ఆఫ్ ఏ గివ్స్ రిలీఫ్. ఎక్కడైతే అవి కుడతాయో అక్కడ మనము బేకింగ్ సోడాని యూజ్ చేసి అవి యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది కదా, ఈ బేకింగ్ సోడా ఇస్ ద బేస్ అండి, న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టింగ్స్ హెయిర్స్ ఆఫ్ ఏ లీవ్స్ ఆఫ్ ఏ నెట్టల్ ప్లాంట్ ఇంజెక్ట్ మెథనోయిక్ యాసిడ్. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. నెట్టల్ ప్లాంట్ అన్నది మన బాడీలోకి మెథనోయిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. మెథనోయిక్ యాసిడ్ మీన్స్ ఫార్మిక్ యాసిడ్. ఇది కూడా మనకి పెయిన్ ని కాజ్ చేస్తుంది. ఏ ట్రెడిషనల్ రెమెడీ ఈస్ రబ్బింగ్ ద ఏరియా విత్ ద లీఫ్ ఆఫ్ ద డాగ్ ప్లాంట్. డాగ్ ప్లాంట్ యొక్క లీవ్స్ ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే
నెట్టల్ ప్లాంట్ అనేది మన బాడీలోకి మెథినోయిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేసిందో ఆ ప్లేస్ ని రబ్ చేయడం వల్ల అక్కడ న్యూట్రలైజ్ అయ్యి మనకి పెయిన్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, దీస్ ప్లాంట్స్ ఆఫన్ గ్రో బిసైడ్స్ ద నెట్టల్ ప్లాంట్. ఈ డాగ్ ప్లాంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే జనరల్ గా నెట్టల్ ప్లాంట్స్ పక్కనే ఇవి కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఓకే, నెట్టల్ ప్లాంట్స్ కూడా మెథినోయిక్ లేదా ఫార్మిక్ యాసిడ్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాయి అనమాట మన బాడీలోకి. ఆ పెయిన్ నుంచి మన రిలీఫ్ అవ్వడానికి డాగ్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ని ఆ ప్లేస్ లో రబ్ చేయడం వల్ల మనం పెయిన్ నుంచి రిలీఫ్ కలుగుతుంది మనకి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ pH యొక్క ఇంపార్టెన్స్ అండి ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట, ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ, సీ యూ అగైన్.